హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో పూరీలు మరియు హోటల్ స్టైల్ పూరీ కూరను ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని అందులో తగినంత ఉప్పు కలిపి కొద్దిగా నీళ్లు వేసి పిండిని మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీ కూర కోసం నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 బంగాళదుంపలు, 1 క్యారెట్, 5 పచ్చిమిర్చి, 4 బీన్స్, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆనియన్ గ్రాస్, 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఒక 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అల్లం ముక్కను, మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ గ్రాస్ను ఇందులో వేసి కలపండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకును వేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసి కలిపాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, 5-6 మిరియాలు, క్యారెట్ ముక్కలు మరియు బంగాళదుంప ముక్కలు వేసి ఇందులో కలిపాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను. చూడండి, మన కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి కలుపుకున్నాను. ఇప్పుడు పూరీలను ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో నూనె వేశాను. ఈ నూనె వేడయ్యే వరకు మనం పూరీలను రోల్ చేసుకుందాం. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని పూరీలాగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని ఫ్రై చేయాలి.
నూనె వేడయ్యింది. చూడండి పూరి ఎంత బాగా పొంగుతుందో. ఇదే విధంగా అన్ని పూరీలను ఇలానే ఫ్రై చేసుకోండి. పూరీ డౌని మరీ పల్చగా రోల్ చేసుకోవద్దు. వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. దానివల్లే పూరీలు మనకి పొంగుతాయి. ఇప్పుడు మన పూరీలు కర్రీ రెండు రెడీ అయ్యాయి. వీటిని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.